హాయ్, ఈరోజు పైనాపిల్తో సింపుల్ అండ్ టేస్టీ రవ కేసరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక పైనాపిల్ ముక్కను తీసుకోవాలి. ఇది నేను ఒక ఫుల్ పైనాపిల్లో ఒక ముక్కను తీసుకున్నానండి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు, నాకు సరిపోతుంది. ఇప్పుడు ఈ పైనాపిల్ పైన ఉండే ఈ బ్లాక్ స్పాట్స్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఒకసారి కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత పుచ్చగింజలు, గుమ్మడి గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ గింజలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిలోనే బాదాము, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇంకా మన ఇష్టం అండి, కిస్మిస్ ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కను వేసుకొని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా కలర్ మారేంత వరకు పైనాపిల్ ముక్కని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ రవ్వ మాడిపోకుండా, అడుగంటకుండా కలుపుతూ వేయించుకోవాలి. మనకి రవ కేసరి టేస్ట్ మొత్తం ఈ రవ్వను వేయించుకోవడంలోనే ఉంటుందండి. అందుకనే దగ్గరుండి ఇలా కలుపుతూ వేయించుకోండి. చూసారా, రవ్వ కలర్ మారిపోయి చక్కగా వేగింది, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పైనాపిల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పైనాపిల్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని డొలిపి పోసుకోండి. ఈ పైనాపిల్ పేస్ట్ ఈ వాటర్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను చిన్నగా వేస్తూ కలుపుకోవాలి. ఇది రవ్వ స్లోగా వేసుకొని కలుపుకోండి, లేదంటే ఉండలు కడుతుంది. ఇలా రవ్వను కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు పటిక బెల్లం వేసుకుంటున్నాను. నేను పటిక బెల్లం వేసుకుంటున్నానండి, మీకు కావాలంటే పంచదార వేసుకోండి. ఈ పైనాపిల్ రవ కేసరిలోకి స్వీట్ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. స్వీట్ ఎక్కువ వేసుకుంటే మనం మామూలుగా రవ్వ కేసరి లాగా ఉంటుంది. అందుకనే కొంచెం స్వీట్ తక్కువ వేసుకోండి. ఆ పటిక బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. కొలతల్లో అంటే ఒక 1/4 కప్పు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి బాగా కలిసేట్టు కలుపుకోండి.
ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. ఇలాంటి మంచి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.